ఆత్మీయ అనురాగాలతోటి కలిసి ఉండే వాళ్ళని ఈ 5 సంవత్సరాల్లో పేదలకి పెత్తందారులకి దళితులకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పేసి అతను నిజంగానే సమాజంలో వాళ్ళని వేరుగా చేయాలనే భావంతో అలా చేస్తే భవిష్యత్తులో నాకల్లే ఉంటారు, వాళ్ళని ఇలా చేయాలని చెప్పిన అతను కుయుక్తితోటి పదే పదే ఆ పదాలు ఉపయోగించిన మాట కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా దగ్గర నాకున్న లెక్కల ప్రకారం 56,000 మంది దళితుల మీద దాడులు జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 56,000 మంది దళితుల మీద దాడులు జరిగినాయి. ఇది సమాజానికి తెలియకుండా మభ్య పెట్టడం కోసం అతను దళితుల పక్షపాతి అని చెప్పుకొని దళితుల్ని నిజంగానే కొన్ని వర్గాలకి దూరం చేసిన మాట 100కు 100% నిజం. ఇప్పుడు ఇంకోటి గమనించుకోండి, రమారమి 300 మంది దళితులు అసూలు బాశారు. వీళ్ళ వల్ల, వీళ్ళ నాయకుల వల్ల, వీళ్ళు చేసినటువంటి అకృత్యాల వల్ల కనపడుతుంది. డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు, లేకపోతే కిషోర్ కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, లేకపోతే మాదన్న గారు కావచ్చు, లేకపోతే మన డాక్టర్ గారు కావచ్చు, వీళ్ళు కనపడుతున్నారు. కానీ కనపడని వ్యక్తులు, అసూలు బాసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ రోజు మరి వారి మనసులో బాధని ఈ రోజు వ్యక్తం చేసుకున్నారు అంటే ఇన్నాళ్ళు నిజంగానే ఒక రాజకీయ నాయకులకి ఏదో ఒక పార్టీ అనేది అవసరం. ఆ అవసరంలో ఒకసారి పొరపాటు జరగవచ్చు, ఒకసారి మంచి జరగవచ్చు, ఒకసారి మేలు జరగవచ్చు, ఒకసారి నష్టం జరగవచ్చు. అయినా సరే ఏదో ఒక రాజకీయ పార్టీలో గెలవకపోయినా పార్టీలో ఎందుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది వాళ్ళకి మనుగడ కావాలి, వాళ్ళ గురించి చెప్పుకోవాలి. ఇందాక మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పిన దాన్ని ఒకసారి దృష్టి పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిని 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ దళిత నాయకులు కావచ్చు, చాలా మంది కావచ్చు, కలిసే అవకాశం లేకపోవచ్చు. రాని పరిస్థితి కూడా మన కళ్ళ ముందు కనపడతానే ఉంది. అయినా సరే వాళ్ళు బయటకు వచ్చి ఆ కనపడ్డ ఒక్కసారి ఆ ఫోటో వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు బెత్తెల మందానం ఉందని చెప్పని రాజకీయ లబ్ధి పొందటం కోసం, పైరువీలు చేసుకోవడం కోసం చాలా మంది ప్రయత్నాలు చేసిన మాట కూడా వాస్తవమే. వీళ్ళందరికీ నిజంగానే అక్కడ ప్రవేశం ఉండదు, వాళ్ళని పలకరించే దిక్కుండదు. అయినా సరే మాకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరించారు, మాకు భుజం తట్టారు అని చెప్పుకోవడం కోసం, ఇలాంటివన్నీ చూయించుకోవడం కోసం వాళ్ళు పదే పదే అక్కడికి వచ్చేసి సీఎంఓ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాసేసి కలిసినా కలవపోయినా మేము కలిసామని చెప్పుకొని లబ్ధి పొందడానికి, వాళ్ళ నాయకత్వాలను నిలుపుకోవడానికి మాత్రమే చాలా మంది ప్రయత్నం చేశారనేది కూడా వాస్తవం. మనకు తెలిసి దళితులకు సంబంధించి 27 పథకాలను రద్దు చేశారు. వీటన్నిటికంటే ఘోరం ఏంటంటే అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యా కానుకను రద్దు చేసి తన పేరు మీద పెట్టుకున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 600 మంది విదేశాలకి దళిత బిడ్డలను పంపించేసి ఉన్నత చదువులు చదివిస్తే వీళ్ళు గొడవ చేయంగా చివరికి ఆయన పేరు మార్చుకొని చివరికి 16 మంది విద్యార్థులు మాత్రమే అతను దళితులను విదేశాలకు పంపించాడు. అంటే ఇవన్నీ బయటికి రాకుండా ఉండటం కోసం నేను దళితుల పక్షపాతిని, వాళ్ళందరూ పెత్తందారులు అని చెప్పని ఒక మసిబూసి మారేడుగాయ చేసి ప్రజలను నమ్మించేసి వాళ్ళ మధ్య వైరుధ్యాలు సృష్టించే విషయంలో నిజంగానే ఓ రకంగా అతను విజయం సాధించాడు. ఇప్పుడు మాణిక్యవర ప్రసాద్ గారు బాధపడటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఈ రోజు సమాజంలో వాళ్ళని ఓ రకంగా నిజంగానే వాళ్ళని దూరంగా పెడుతున్న మాట కూడా వాస్తవమే. ఎందుకంటే కొంతమంది దళిత నాయకులు వాళ్ళ లబ్ధి కోసం వెర్రవీగిన విధానానికి, వాళ్ళు ప్రవర్తించిన విధానానికి, సమాజంలో వాళ్ళు మిగిలిన వాళ్ళతో వాళ్ళు ప్రవర్తించిన విధానానికి మనస్తాపం చెంది అందరూ వాళ్ళేనేమో అనే భావన కల్పించడంలో మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డి చాలా విజయవంతమయ్యాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మరి ఇన్ని జరుగుతున్న తర్వాత కూడా ఇప్పుడు మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్లు దళిత సోదరులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ మనం పొరపాటు పడ్డాం, ఎవరు మనకి న్యాయం చేసింది. ఇప్పుడు 11,000 ఎకరాల భూమిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, తర్వాత నందమూరి తారక రామారావు గారి విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దళితులకి భూములు కొని పంచితే ఆ భూముల్ని బలవంతంగా లాక్కున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి విషయాలు కళ్ళ ముందు ఇన్ని కనపడతా ఉంటే మన కళ్ళ ముందు ఈ రోజు ఇన్నోవాలు ఇచ్చి దళితుల్ని డ్రైవర్ని ఓనర్లు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క వాహనం అన్నా వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళకి సంబంధించిన చేతివృత్తులకు సంబంధించిన వాళ్ళకి ఏమన్నా మేలు చేశారా? ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించుకోవాలి.
సార్ మాణిక్య వరప్రసాద్ గారు ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే చాలామంది కొద్దిమంది అధికారులు న్యాయాధికారి ముందట ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం విజయసాయి రెడ్డి గారు కూడా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, దాంట్లో అంటే ఇంకా దానికి సంబంధించి ఎంక్వైరీ. సో నన్ను పిలిస్తే నేను ఇంకా చాలా విషయాలు చెప్తానని ఆయన చెప్పడాన్ని ఎట్లా చూడాలి? ఆయన అప్రూవర్గా